రిలాక్స్ టెన్షన్ ఏం లేదా, టెన్షన్ పడదు. ఏం భయపడకు, ఏం పడింది చేయబడింది అంతే. రెండేట్లు కొట్టిందే వాడు చేతులు పిడుగుతులు పడ్డా లేదు, పొడుగుతానే వేసాడు. వేరే అంతా కొట్టినారు. ఎనిమిది బుద్ధినారా, ఎనిమిది వాడు చేయగలిగారు. పడిందా మీరు అందరు బయటికి రావాలా. మీరు అందరూ అందరూ రాగి మీరు కొంచెం బయట రాండి, కొంచెం కొంతమంది బయట రాండి. రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ఈరోజు
ఉప్పుగల్ గ్రామంలో ఉదయం జరిగిన ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 3 గాయపడడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. డాక్టర్లు గారు ఇప్పుడే ఏం చెప్పలేము, ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. సమస్య జరిగిండేది కుళాయి విషయం. అది 3 రోజుల నుండి జరుగుతూ ఉంది. పెద్ద ఆయన మీనాక్షి అన్న గారు ఎస్ఐ గారికి ఫోన్ చేసి కానీ చెప్పారట, అమ్మా ఇట్లా సమస్య ఉంది ఆ ఊర్లోనే మీరు పాల్గొని అది పరిష్కరించండి అని చెప్పారట. పెద్ద ఆయన కానీ చెప్పారట. మా నాయకులు చెప్తా ఉన్నారు, నేను 2 రోజుల నుంచి ఊర్లో పెన్నేళ్ళు తిరుగుతూ ఉన్నాను, పెద్ద ఆయనతో పోయారు చెప్పారట ఆయన. ఆమె ఏదో కుళాయి గలాటు కదా అని ఆమె కానీ కొద్దిగా పిలిపించేదో మాట్లాడలేదో మనకు తెలియదు. కానీ అక్కడ ఉండే మాజీ సర్పంచ్ నాగిరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామంలో పెత్తనం చెలాయించాలనే ఉద్దేశంతో వీళ్ళు కుళాయి పంచాయతీ సెక్రటరీ ఒక ఆధ్వర్యంలో వేసుకున్నా, ఇప్పుడు ఆయన సర్పంచ్ కాదు మాజీ సర్పంచ్ అయినా మార్నింగ్ పోయి మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి ఎవరు లేనప్పుడు వాళ్ళు ఒకరు నెత్తి పాల్గొట్టినారు, ఒకరికి చెయ్యికి నరికినారు, ఒకరికి ఎద మీద గుద్దినారు. 3లో ఒకరి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు కానీ మీడియా సోదరులు గారు చూశారు, ఇబ్బందికరంగా ఉంది. ఫస్ట్ వాళ్ళు బాగు కావాలని చెప్పి మా కోరిక. ఫస్ట్ మా కార్యకర్తలు బాగుండాలి, తర్వాత ఫర్దర్ ఏం జరుగుతుందనే తర్వాత ఆలోచిద్దాం. దయచేసి మా నియోజకవర్గంలో ఉండే అన్ని పార్టీ నాయకులకు కార్యకర్తలకు వినిపించుకునేది ఏమంటే గొడవలకు వెళ్ళొద్దండి. ఏదున్నా పరిష్కరించుకోండి. గ్రామాల్లో గొడవలు చేసుకొని హాస్పిటల్ పాలే ఆరోగ్యాలు దెబ్బతిని పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ తిరుగుకున్నట్ల గొడవలు పాల్గొన్నట్ల నాయకులు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దని అన్ని పార్టీ నాయకులకు, మా పార్టీతో సహా అన్ని పార్టీ నాయకులకి. ఈరోజు ఆ పిల్లోడు యువకుడు శేఖర్ అని పరిస్థితి విషమంగా ఉంది. ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని మనం ఏ నాయకుడు చదువుకుంటాడు? ఏదో ఇప్పుడు వచ్చినాం పరామర్శించినాం, ఏదో రేపొద్దు మంచి చెడ్డ ఏదో చూస్తాం వెళ్ళిపోతాం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఎన్ని ఇబ్బందులు పడతాయి. ఆ ఆలోచనతో చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి, నాయకులకి ఈ విషయంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా చిన్న కూడా కుళాయి విషయంలో ఇంత రాద్ధాంతం చేసుకుంటే ఎట్లా? అందుకే వైసీపీ నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఇతర జనసేన పార్టీ నాయకులు కానీ, కమ్యూనిస్ట్ నాయకులు కానీ నా మనస్ఫూర్తిగానే విన్నపించుకుంటున్నా. గొడవలకు పోవద్దని చెప్పి మన కార్యకర్తలు చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు హృదయపూర్వక నమస్కారం, మీడియా సోదరులకు నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటాం. 40,000 ఇంజక్షన్ ఇప్పుడు వేస్తూ ఉన్నారు. 40,000 ఇంజక్షన్ వేస్తే తర్వాత మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకుందాం, ఫస్ట్ ఇప్పుడు సేవ్ చేద్దామని చెప్పి డాక్టర్ విష్ణు గారు చెప్పారు. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. వేయమని చెప్పాం కానీ 40,000 ఇంజక్షన్ అయితే కానీ వేయమని చెప్పాం కానీ. శేఖర్ అని ఆయనకే ఇప్పుడు ప్రాబ్లం ఉండేది. ఆయనకి విటంపెట్లతో ఏటపడింది, ఎద మీద పడింది. ఇక్కడ కొడిలతో నరికారు, ఇక్కడ ఇటంపెట్లతో గుద్దారు. అటు 2-3 కానీ గుద్దారు. వాళ్ళకి ఏదో ఇక్కడికి అక్కడ గుద్దినారు కాబట్టి మేజర్గా ఇక్కడ గుండెకి సంబంధించిన కాడ గుద్దారు కాబట్టి ఆ పిల్లోనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు మన ఎదురుగా ఈసీ తీశారు. మీరుగా మీడియా సోదరులు ఈసీ తీసిన తర్వాత నన్ను పిలిచి మాట్లాడారు, సార్ ఇది చాలా సీరియస్ ఉంది అని అంటే ఫస్ట్ ఇంజక్షన్ వేయండి అని చెప్పేసి ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏమంటే కార్డియాలజిస్ట్ ఒకటి ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ డాక్టర్తో సంప్రదించి నేను చేస్తాను సార్ అని చెప్పారన్నారు. మోస్ట్లీ సక్సెస్ అవుతుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. గత 15 రోజుల కిందట మారుతినాయుడు భూపాలన్న మేమంతా పోయి ఆడ కొంతమంది రైతులు ఆడున్నోళ్ళ ఈడ రోడ్డు సరిగలేదు, రోడ్డు పక్కన ట్యాంకులు అవన్నీ చూసి ప్రజలకి ఇబ్బంది ఉండదంటే ఒక 4 లక్షలు 5 లక్షలు దాకా ఖర్చు పెట్టేదానికి మా యువ నాయకులు మారుతినాయుడు కానీ, భూపాలన్న కానీ, ఉమాపతి అన్న కానీ మా పెద్ద ఆదేశాల మేరకు వెళ్ళి అక్కడ పోయి చేసాం. ఆ రోజు వీళ్ళంతా మా ఇంట ఉన్నారు, అంటే ప్రజలకు సేవ చేసేదానికి. అది కొంతమంది మా కూటమి నాయకులు తెలుసుకొని ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడం చాలా బాధాకరము. ఎందుకంటే నాగిరెడ్డి వైసీపీ నుండి ఫస్ట్ బీజేపీలోకి వెళ్ళాడు, బీజేపీలోకి వెళ్ళి తర్వాత టీడీపీలోకి వచ్చాడు, మరి బీజేపీలో పోయినాడు. కానీ ఇదల్లా మనకు మంచి పద్ధతి కాదు. ఆ కుటుంబానికి జరగరాంది జరిగితే తెలుగుదేశం వాళ్ళేమి అంత ఇదిగా లేరు.
ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చింటారో వాళ్ళని ఎంత ఇట్లా పెడతారో అంత ఇట్లా పెట్టండి. ఈరోజు ఇంత జరిగేదానికి కారణం ఎవరు? మన నాయకులు, కూటమి నాయకులు ప్రోత్సహించినందుకే. దీని మీద మా జిల్లా అధ్యక్షురాలు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ కొద్దిగా ఎవరు తప్పులుండో ఏముండవని చూసుకొని ఇంత జరగనట్ల, ఆందోళన ఇంకా గొడవలు కానట్ల మీరు బాధ్యత తీసుకొని చేయాల్సిందిగా టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా, ఒక తెలుగుదేశం నాయకుడిగా, ఎందుకంటే ఇలాంటి గలాట్లలో పోయి మనం చాలా నష్టపోయాము. అలాంటి నష్టం ఆందోళన చేయకూడదని మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యేకి కోరుకుంటున్నాం. బి తిమ్మప్ప, టీడీపీ పట్టణ అధ్యక్షుడు. ప్రభుత్వం ఏర్పాటుపడి వైఎస్ఆర్ వాళ్ళని ఎదుర్కొంటాంలే, మా పార్టీ నాయకులు మామే ఎదుర్కొంటున్నాం సార్. అది ఎవరు ఉండాలా? నిన్ను గెలిపించుకునేమే ప్రజెంట్ ఎమ్మెల్యేనే, ఆయన కలుపుకొని పోవాలా. ఇలాంటి గలాట్లు పడినట్ల ఏదైనా ఉంటే మీ ముగ్గురు నాయకులు కూర్చొని మాట్లాడి మా కింద ఉండే సాయం ఉండే నాయకులు చెప్పాలా. ఈరోజు ఈ గలాట పడడానికి కారణం ఎవరు? కూటమి నాయకులే. గంటపదంగా చెప్తున్నాం. వైఎస్ఆర్లే, ఇంకొకటిలే. వైఎస్ఆర్లో ఉంటే వచ్చారు వాళ్ళు ఈయన కూడా కాపాడుకునేదానికి వచ్చి ఈరోజు గలాట్లు పెట్టారు. ఆ పిల్లోనికి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఉమాపతి అని చెప్పి 40,000 ఇంజక్షన్ వేపిస్తున్నాడు. మదర్ హాస్పిటల్లో తీసి అడ్మిట్ చేస్తాం. ఆ కుటుంబానికి ఏదైనా జరగడానికి జరిగితే ఇది ఇంతటితో ఆగదు.